నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు నేను మీతో ఒక అందమైన వాక్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అది సామెతలు గ్రంథములో ఉంది. సామెతలు 27:27. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును. దేవుడు మనకు విలాస వస్తువుల ద్వారా మాత్రమే కాకుండా సాధారణమైన మరియు స్థిరమైన వాటి ద్వారా కూడా సమకూర్చుతారు. మేకపాలు సాధారణమైనవే అయినా అవి ఒక ఇంటిని పోషించడానికి చాలినవి. ఎందుకు మేకపాలు ప్రత్యేకంగా చెప్పబడింది? ప్రాచీన ఇశ్రాయేలులో మేకలు ఎక్కువగా ఉండేవి. అవి రాతి బండల మధ్యలో కూడా జీవించగలిగేవి. మేకపాలు సులభంగా జీర్ణమవుతాయి, వేడిలో త్వరగా పాడవవు, అందువల్ల రోజువారీ జీవితానికి ఎంతో అనుకూలం. సామెతలలో మేకపాలు దేవుని సాధారణమైన ఇంకా చాలినంత సమకూర్చే ఆశీర్వాదానికి ప్రతీక. దేవుడు మనకు ఇక్కడ ఒక శక్తివంతమైన పాఠాన్ని నేర్పుతున్నారు. ఆయన ఇచ్చినదాన్ని మనం నిబద్ధతతో చూసుకుంటే, అది చిన్నదిగానున్నా ఆయన దానిని చాలినంతకన్నా ఎక్కువగా చేస్తారు. చిన్న ప్రారంభాలను తక్కువగా అంచనా వేయొద్దు. మీ దృష్టిలో చిన్నదిగా కనిపించినా అది దేవుని ప్రణాళికలో జీవనాధారమై ఉండవచ్చు. దేవుని ఏర్పాటు విధానం ఎల్లప్పుడూ ఆచరణాత్మకమైనది, సరళమైనది మరియు స్థిరమైనది. నిజమైన ఆశీర్వాదం అనేది అన్నీ కలిగి ఉండటంలో మాత్రమే కాదు, మీకు మరియు మీ మీద ఆధారపడిన వారికి చాలినంత ఉండటంలో కూడా ఉంది. చిన్న విషయాలలో మీ విశ్వాసం గొప్ప ఆశీర్వాదాలకు ద్వారం తెలుస్తుంది. మీరు సాధారణమైనది అని చూసేది దేవుని చేతితో తాకినప్పుడు అది అసాధారణమైనది గా మారుతుంది. ప్రార్థన. ప్రభువా, మీరే మాకు సమస్తము సమకూర్చువారు. మీరు మా చేతుల్లో ఉంచిన సాధారణ ఆశీర్వాదాలను విలువైనదిగా పరిగణించడం మాకు నేర్పండి. చిన్న విషయాలలో నమ్మకంగా ఉండటానికి మాకు సహాయం చేయండి. మీ సమకూర్పు మా ఇళ్లలో ఉప్పొంగి చుట్టూ ఉన్న వారందరికీ ఆశీర్వాదముగా మారునట్లు దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. దేవుని సాధారణమైన ఆశీర్వాదాలు మీ జీవితంలో చాలినంతకన్నా ఎక్కువగా ఉండాలి. చిన్న వాటిలోనూ నమ్మకంగా ఉండగా ఆయన సమృద్ధి మీ ఇంటిలో ఉప్పొంగి అది ఆయన సమకూర్పు మరియు శాంతితో నిండి ఉండాలి. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.